డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో సుధీర్ సెంటర్ గారు. హలో అండి. చాలాసార్లు మనం వినేటుంటే ఒక యూనివర్సల్ మాట, ఆడవారి మనసును అర్థం చేసుకోవడం చాలా కష్టం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏ ఏ విషయాల్లో మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుందండి మనకి? ముఖ్యంగా పర్టికులర్‌గా ఆడవాళ్ళ విషయం కంటే భార్యల విషయంలో భర్తలు ఎలా ఉంటే బావుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని విషయాలు వీళ్ళు ఎప్పటికీ అది మీరు ఎప్పుడైనా మా ఆయన నన్ను అసలు అర్థం చేసుకోడని చెప్పి, నా భార్య నన్ను అర్థం చేసుకోరని చెప్పే సెంటెన్స్ కంటే మా ఆయన నన్ను అర్థం చేసుకోరనే సెంటెన్స్ ఏది ఎక్కువ ఉంటుంది? మీ మీ మాటల్లో కింద చాట్ బాక్స్ రాయండి. మా ఆయన నన్ను అర్థం చేసుకోడండి అని చెప్పే డైలాగ్ ఎక్కువ ఉంటుందా? నా భార్య నన్ను అర్థం చేసుకోదని చెప్పే డైలాగ్ ఎక్కువ ఉంటుందా మీ దృష్టిలో నాగరాజు గారు? మా ఆయన నన్ను అర్థం చేసుకోవడం కష్టం అనేటువంటి మాట ఎక్కువ. ఆనెస్ట్గా అయితే అదే ఎక్కువ ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో ఎక్కడ ఎందుకు అర్థం చేసుకోవడం లోపం ఎక్కడుందో మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. షూర్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎలా అంటే, కొన్నిసార్లు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, అసలు నా మాటనే పట్టించుకోడు మా ఆయన, నేను ఏదన్నా పొరపాటున ఏదైనా కొత్తగా చెప్తాను, నీకేం తెలియదు కొంచెం కాముండు అని చెప్పి అన్నప్పుడల్లా నిజంగా నేనేమన్నా దానికి అసలు ఆలోచన కూడా పనికిరాదా, లేకుంటే నేను చెప్పడానికి వ్యక్తపరచడానికి పనికిరాదా అని చెప్పి వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకునే విధంగా చూసుకుంటారు. ఈ విషయంలో వాళ్ళకి ఎక్కువ బాధ కలుగుతుంది. అవునవును. ఏదైనా వాళ్ళు చెప్పడానికి వచ్చినా కూడా వెంటనే ఒక మాట ఆపేయడానికి చూసినప్పుడల్లా. చూసి ఇప్పుడు నాగరాజు గారు మీరు ఒకటి చెప్తున్నారు, మనం అన్నీ చెప్పేస్తాము, కానీ వాళ్ళు చెప్పేటప్పుడు మాత్రం హాఫే. నాకు అర్థమైపోయింది, నువ్వు ఆపేసి నేను చూసుకుంటాను ఆపేశాను. కానీ ఒరే పిచ్చోడా నేను చెప్పేది వినవా నువ్వు అంటే నీ మాట నీదే కానీ నాది అంటే వాళ్ళకు కూడా ఇంటర్నల్ అది. కొన్ని సంఘటనలో మా దాంట్లో ట్రైనింగ్ పెట్టడంలో చెప్తారు, నీలాంటి చాలామంది అంటే తప్పుగా అనుకోండి, చాలామంది డైలాగ్ ఏమంటారు, మగవాళ్ళు వచ్చి భర్తలు పర్టికులర్గా నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుని చూసాను, నా దరిద్రం ఇలా ఉందని చెప్పి అనగానే ఆవిడ పైకి అనలేదు వీడు అన్నట్టు, కానీ మనసులో మాత్రం సేమ్ టు యూ, నీలాంటి అష్టదరిద్రం చేసుకోవడం నిజంగా నా దరిద్రం, కానీ వాళ్ళు వ్యక్తపరచలేరు. అలా అని చెప్పి ఇప్పుడు నేను మళ్ళీ రివర్స్ పట్టలేదు, కానీ జనరల్గా చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఆడవాళ్ళు చెప్పేటప్పుడు బ్రేక్ చేస్తూ ఉంటాం, అది ఎప్పుడైనా సరే వాళ్ళకి చాలా బాధ కలిగిస్తుంటుంది. ఇప్పుడు మీరు మాట్లాడుతారు, నాగరాజు గారు మీరు చెప్పేది ఆగండి, నేను చెప్పేది వినండి అన్నాను అనుకో, ఒరే వీడు నేను చెప్పేదాన్ని ఎక్కడో మీరు కొద్దిగా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు కదా. ఫస్ట్ మగవాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆడవాళ్ళు ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. దయచేసి ఫస్ట్ ఈ పాయింట్లో మాత్రం ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. బ్రేక్ చేయొద్దు, వాళ్ళు ఏదైనా చెప్తే జస్ట్ వినండి, లిసన్. తర్వాత చేస్తారా లేదా పక్కన పెట్టండి, ఫస్ట్ వినడం అన్నిటికంటే ఉత్తమం. ఫస్ట్ పాయింట్. రెండోది, చేతకాని చాలామంది చేసేది, భార్యలకి బాగా ఆడవాళ్ళకి చాలా హర్ట్ అయ్యే విషయం ఇదే. చేతకాని వాళ్ళు చాలామంది చేసేదని చెప్పి అంటున్నాను. ఏంటి తెలుసా, ఆడవాళ్ళ అమ్మా నాన్నని పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడు, భార్య యొక్క అమ్మా నాన్నని పాయింట్అవుట్ చేస్తాను. పేరెంట్స్ని పాయింట్అవుట్, మీ అమ్మని నెలగా పెంచి పంపించారు, నేను అసలు నీ ఇలా పెంపకం చేసేది, సో వాళ్ళు అనాలి అసలు మీ నాన్నకి అసలు మినిమం మర్యాద కూడా తెలియదని చెప్పి, ఈమె అంటే అజమాయిషిగా చేయలేదు, ప్లస్ అరవలేదు, లేకుంటే మనల్ని తిరిగి కొట్టలేదు అనే విషయంలో ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి భార్య కానీ ఆడవాళ్ళ యొక్క అమ్మా నాన్న గురించి పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడితే అది చాలా వాళ్ళకి బాధగా ఉంటుంది. లోపలంతా అన్కంట్రోల్డ్ ఎమోషన్స్ ఉంటాయి, వెంటనే సప్రెస్ చేసుకుంటారు. ఓకే, ఈ విషయాల్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే, మా ఆయన నన్ను అర్థం చేసుకోలేదని ఫీల్ అవుతారు. నేను ఇప్పుడు చెప్పేదంతా కూడా భర్తలు భార్యలను ఎక్కడ అర్థం చేసుకోవట్లేదు వాళ్ళు అనుకుంటున్నారనే పాయింట్లో చెప్తున్నాను. ఈ విషయంలో కొంతమంది విషయంలోనే, అందరిదాని కాదు కానీ మెజారిటీ ఆఫ్ ద కేసెస్. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే, ఆ భార్య యొక్క సర్కిల్ ఉంటుంది కదా, ఫ్రెండ్స్. అసలు నీకెందుకు అందరు ఇలాంటి పనికి మొదలు చదువుతారు, అసలు అంత ఎందుకు నువ్వు స్నేహం చేస్తావు, అసలు ఆమె ఎలాంటిదని తెలుసా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ని కించపరుస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ని కట్ చేయడానికి చూస్తూ ఉంటారు. ఆ విషయంలో ఈమెకి ఎక్కడో ఏంటో, ఆయన మాత్రం ఊరంతా తిరిగి రావచ్చు, నేను మాత్రం నా ఫ్రెండ్స్ ఆవిడతో మాట్లాడితే ఈయనకి అసలు నచ్చదు అని చెప్పి, ఎందుకు మా ఆయన ఇప్పుడు ఈ విషయాలు ఇలా వయసుతో సంబంధం లేకుండా ఫేస్ చేసేటువంటి అతి పెద్ద సమస్య అండి ఇది. చాలా ఆ సోషల్ సర్కిల్ అంతా కట్ చేయడానికి అలా చేస్తూ ఉంటే ఈయనకి ఎక్కడ వాళ్ళకి ఫ్రెండ్స్ ఉండకూడదు, ఇంకా ఉండకూడదు అసలు. ఇంకా పిల్లలు కూడా, పుట్టిన పిల్లలు కూడా ఓహో మీ ఫ్రెండ్సే, పిల్లలు కూడా జడ్జ్ చేసేస్తారు. అది 200%. అది ఎక్కడో చాలా డిస్టర్బ్డ్గా. అది మూడో పాయింట్. ఇది ఫ్రెండ్స్ని ఎఫెక్ట్ చేస్తూ, ఫ్రెండ్స్ని పాయింట్అవుట్ చేస్తూ మాట్లాడుతుంటే, ఇంకొన్ని రోజులు పైన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరు ఉంటారంటే భర్త పిల్లలు తప్ప ఇంకెవరు ఉండరు. అదేదో బొమ్మరిల్లు సినిమాలో డైలాగ్ తీరంటే ఎవరు ఉన్నారంటే, నా జీవితం మొత్తం మీరే ఉన్నారు ఇంకెవరు లేరనే విధంగా అక్కడ కట్ అయిపోతారు. ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ది, నాగరాజు గారు నాకు చిన్న లాజిక్ అడతాను, మీకు ఇన్ని డ్రెస్సులు ఉన్నాయి కదా, దీంట్లో కొన్ని ఫేవరెట్ డ్రెస్ మీకు ఏమైనా ఉన్నాయా?
ఇదేనా ఫేవరెట్ డ్రెస్? మీరు చాలా వీడియోల్లో బ్లాక్ టీషర్ట్ అలా వేసుకుంటారు. బ్లాక్. డ్రెస్సుల వల్ల డ్రెస్సులతో మనకు ఆ బాండింగ్, డ్రెస్తో సెంటిమెంట్ ఉంటుందని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? అంత పర్టికులర్ గేమ్ లేదు. ఎందుకంటే మన మగాల్లో అంతగా పెద్దగా అనిపించదు. కానీ ఆడవాళ్ళకి పర్టికులర్గా డ్రెస్సెస్తో కొన్ని కనెక్షన్స్, కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అర్థమైందా? మనం ఇప్పుడు వాడు ఏదో సినిమాలు చెప్పడం హ్యాంగర్కి ఉండే షర్ట్ వేసుకొని వచ్చి ఎక్కడికైనా వచ్చేస్తుంటారు. మనం అలా వచ్చేయచ్చు. వాళ్ళకి ఏంటంటే అది వాళ్ళ కంఫర్ట్నెస్ ఇవ్వడానికి, మనం ఇప్పుడు వేసుకున్న ఈ షర్ట్ కానీ దాని లోపల ఇన్నర్ వేసుకొని ప్రతి ఒక్కటి వాళ్ళకి ఆ కంఫర్ట్ నేచర్ ఇచ్చే విధంగా, ప్లస్ దాంతోపాటు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. నేను ఆ శారీ అంటే నాకు చాలా ఇష్టం. మీరు ఏ పెళ్ళికి ఏ డ్రెస్ వేసుకున్నారో మీకు గుర్తుండదు, కానీ మీ వైఫ్కి ఆ రోజు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా, ఆ రోజు ఏ శారీ వేసుకున్నా, అవన్నీ వాళ్ళు ఎందుకు గుర్తుపెట్టుకుంటారో వాళ్ళకి ఆ సెంటిమెంట్, డ్రెస్తో సెంటిమెంట్ కనెక్ట్ అయి ఉంటుంది. మా మెసేజ్ గుర్తొస్తున్నా. అర్థమైందా? ఏ ఫంక్షన్ అప్పుడు ఎప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నారో పర్ఫెక్ట్ చెప్పగలుగుతారు. ఈ విషయం నేను వేస్ట్ ఎందుకు చెప్పాను. ఆవిడ ఆ రోజు నువ్వు ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆ షర్ట్ నాకేం తెలుసు అంటే, నేను ఆ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చినప్పుడు నువ్వు ఈ షర్ట్ వేసుకోవచ్చు అంటే, ఏమో నాకు తెలియదు, నువ్వు ఇప్పుడు అవన్నీ గుర్తు చేయబాకండి. వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఎమోషన్, డ్రెస్తో ఆ సెంటిమెంట్ ఉంటుంది. అవును. మనం ఏం చేస్తామంటే కొంతమంది ఆడవాళ్ళు, మగవారు ఎలా అంటే ఆడవాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మగవారి విషయంలో, మా ఆయన ఎప్పుడు నేను ఏదైనా కట్టుకుంటే దాన్ని ఏదో పాయింట్అవుట్ చేస్తారు, కానీ దానివల్ల నాకుండే బాండింగ్ని ఎప్పుడు గుర్తించాలని చెప్పి అంటారు. ఇది మేజర్గా బట్టలతో వాళ్ళకుండే సెంటిమెంట్ని కూడా కొంతమంది రెస్పెక్ట్ ఇవ్వకపోతే వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అది ఎప్పటికీ వాళ్ళు అర్థం చేసుకోలేరు అని ఆడవాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఫస్ట్ ఈ విషయంలో కూడా కొద్దిగా ఆ విషయంలో రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళకి. అవును. ఇది 4th పాయింట్. 5th వన్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది పెళ్ళి అయిన తర్వాత భర్తలు ఏం చేస్తారంటే ఎప్పుడెప్పుడు పిల్లలు కనేద్దాం, ఎప్పుడెప్పుడు పిల్లలు కనేద్దాం, ఎప్పుడెప్పుడు పిల్లలు కనేద్దాం. పిల్లలు కనేస్తే ఆవిడ కొంతమంది ఉంటారు ఫ్యామిలీని చూసేసుకుంటుందని. అవును. అలా ఆవిడ ఒక బాధ్యత చేయాలి. పిల్లలు కనేస్తే ఆమె చూసుకుంటుంది, ఇంకా మనకి వేరే విషయాలు వెళ్ళచ్చు. కానీ అక్కడ ఆవిడ ఏం ఆలోచిస్తుంది, ఆవిడ ఒపీనియన్ ఏంటి, ఎంతవరకు మనం ఇప్పుడు ఎంత టైంలో మనం పిల్లలు తీసుకోవాలని చెప్పే విషయాన్ని ఆవిడ ఒపీనియన్ కొన్నిసార్లు తీసుకోరు. ఆమెకి ఎలా ఉంటుందంటే, ఇదేదో నేను పిల్లల్ని కనడానికి మిషన్ లాగే ఉన్నాననే ఫీలింగ్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ తనకి మేబీ తనకి పర్సనల్గా ఒక 1 year టైం కావాలని, పర్సనల్గా 6 months టైం కావాలనే ఆలోచనలో వీళ్ళు ఇవ్వరు. వీళ్ళ ఓన్ ఇంటెన్షన్తో వెళ్తారు, కానీ వాళ్ళ ఓన్ ఇంటెన్షన్ అసలు పట్టించుకోరు. ఇది మెజారిటీ పిల్లల విషయంలో జరుగుతుంది. మనం మామూలుగా రొమాన్స్ విషయానికి వచ్చేసరికి ఇందులో పర్టికులర్గా వీళ్ళకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే ఆ రొమాన్స్ జరగదు తప్ప, వాళ్ళకి ఇష్టాన్ని అర్థం చేసుకొని భర్త ఎప్పుడు చేయలేరు. అదే వాళ్ళకి మేజర్గా ట్రూ అండి. ఇదేదో మనం ఇప్పుడు చూసే అంటే చిన్న పిల్లలు ట్రోలర్స్ వస్తారు, ట్రోలర్స్ వచ్చే ఇది కూడా పెద్ద విషయం. ఇదే అసలు విషయం. అది నిజం. యాక్చువల్గా ఇంటిమసీ అనేది ఇద్దరికి ప్రాపర్గా ఒకటే టైంలో ఒకేలాగా ఉండాలనేటువంటి ఇది ఉండదు, రూల్ లేదు. ఎలా అంటే ఇటువైపు మగాళ్ళు కొంచెం ముందే ఉంటారు తప్ప అటువైపు ఉన్న వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటనే దాని మీద కూడా పెద్ద ఎమోషనల్ రెస్పెక్ట్ అంటాం దాన్ని. ఆ రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ మనం ఎలా తీసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు బలవంతంగా దాన్ని ఫేస్ చేయాల్సినటువంటి సందర్భాలు కూడా చాలా చూస్తాం. బట్ అది యూనివర్సల్ ట్రూత్ అది, దాంట్లో తప్పేం కాదు. కానీ రెస్పెక్ట్ ఇవ్వడం ఆ టైంలో అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో నాకు రొమాన్స్ ఫీలింగ్ వచ్చింది చేద్దాం పదా అనే విషయం కాకుండా, అవతల వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉండి వాళ్ళ ఫీలింగ్కి రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈ విషయంలోనే చాలా మందికి మిస్ మ్యాచ్ అవుతూ ఉంటారు. ఇక్కడ దాకా నాగరాజు గారు ఈ పాయింట్స్ అయితే, నెక్స్ట్ ఆడవాళ్ళకి చాలా పెద్ద ఇష్యూ ఏంటంటే పీరియడ్స్ టైంలో, ఆ టైంలో వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో వాళ్ళు చాలా మూడ్ స్వింగ్స్లో కానీ ఓపిక ఉంటుంది. ఇవన్నీ ఆ టైంలో ఎవరైతే అర్థం చేసుకుంటారో వాళ్ళ దృష్టిలో ఆయన దేవుడు. కానీ ఆ టైంలో చాలామంది మగవాళ్ళు అర్థం చేసుకోరు. ఇంకా ఆమెకి మానసికంగా బాధపడే విధంగా, బాధ పెట్టే విధంగా బిహేవ్ చేస్తుంటారు. ఈ విషయంలో మాత్రం చాలా వరకు జాగ్రత్త పడాల్సిన విషయం పీరియడ్స్. సెకండ్ది, నెక్స్ట్ లాస్ట్ నుంచి సెకండ్ వస్తే అన్నిటికంటే ముఖ్యం, నేను సంపాదిస్తున్నాను కదా, నీకెందుకు ఇదంతా, నువ్వు ఇప్పుడు సంపాదించి ఏం చేయాలి, నువ్వు కాముగా ఇంట్లో కూర్చో, అవసరం లేదులే అని చెప్పి తనకంటూ ఒక ఐడెంటిటీ లేకుండా, తనకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా చేసే విధంగా చేస్తూ ఉంటే ఆడవాళ్ళకి ఎక్కడో ఎంతో డిఫరెంట్గా నా సెల్ఫ్ లేకుండా బతుకుతున్నానని చెప్పి ఒక క్షోభలో బతుకుతూ ఉంటారు. ఫినాన్షియల్ స్పేస్ కానీ ఫ్రీడమ్ కానీ ఉండదండి కొంతమందికి. ట్రూ అదే. దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతారు మానసికంగా. చాలా పాపం వాళ్ళు ఏదో కొనుక్కోవాలనుకుంటారు, వాళ్ళు కొనుక్కునేది కూడా పెద్దగా ఏమి ఉండదు. బయటకు వెళ్ళిన తర్వాత అయితే చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి, లేదా కిచెన్ వస్తువులు కొనుక్కుంటారు. కొంతమంది ఉంటారు అదే పనిగా, అంటే అకేషన్స్ కోసం అయినా సరే గోల్డ్ ఉంటే బాగుంటుంది అనేటువంటి, అంటే ఫ్యూచర్ని మైండ్లో పెట్టుకుని కొంటారు. అటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఇల్లు చక్కదిద్ది పెట్టుకుందాం అనుకునే ఉద్దేశంతో అయినా సరే
లేదు ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే సరే ముందు చూపుతో చేస్తారు. బట్ అది కూడా దక్కదు. అది ఎంత పెద్దదైనా సరే చిన్న వాటిలోనే సరే వాళ్ళకి కిచెన్లో కావాల్సినటువంటి గ్రాసరీకి కావాల్సినటువంటి కూడా కొన్ని దొరకవు వాళ్ళకి. వాళ్ళే తీసుకొచ్చి పెడదాం అనుకుంటారు, వాటికి కూడా స్పేస్ ఉండదు, ఫ్రీడమ్ ఉండదు. నిజం అది. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అయితే ఉండదు కొంతమందికి. అది చాలా బాధాకరం. చాలా అక్కడ ఎఫెక్ట్ అవుతారు. నెక్స్ట్ మళ్ళీ మనం లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ మాట్లాడితే, నాగరాజు గారు ఎప్పుడైనా మీరు ఒంటరిగా బయటకు వెళ్ళాలి, లైక్ హ్యావ్ కప్ ఆఫ్ కాఫీ కానీ, జస్ట్ నేను అంటే నా లైఫ్లో నేను ఒంటరిగా నాకు స్పేస్ కావాలి, బయటకు వెళ్ళాలి అని ఎప్పుడైనా అనిపిస్తుందా? చాలా అనిపిస్తుంది. కానీ ఇక్కడ సేమ్ ఫీలింగ్ ఆడవాళ్ళకు కూడా ఉంటుంది. ఎప్పుడైనా నా ఓన్గా నేను ఒక్కదాన్ని షాపింగ్కి వెళ్ళాలి, నా ఓన్గా నేను ఒక్కదానికి అలా జస్ట్ బయటికి వెళ్ళేసి రావాలనిపించినప్పుడల్లా వీళ్ళు ఎలా రెస్ట్రిక్ట్ చేస్తారంటే, ఒంటరి కదా ఎందుకో ఎవరో తీసుకెళ్ళు, నువ్వు ఒకదాని ఎందుకు, నేను వస్తాలే అంటే. అది పస్సివ్నెస్ అని అనాలా, లేకుంటే ఎక్కడో ఆమెని ఎక్కడో నన్ను సంఖ్యలతో కట్టేస్తున్నట్టు, నాకంటూ నా స్పేస్ లేదు అనే విధంగా కొంచెం ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో ఒంటరిగా బతకనిమ్మని చెప్పట్లేదు, ఒంటరిగా వదిలేయమని చెప్పట్లేదు. అతి ప్రేమ వాళ్ళకి బానిస అయిపోతున్నామా అనేది కూడా అర్థం కాదు కొన్నిసార్లు. ట్రూ. అంటే హస్బెండ్ చూపించేటువంటి ప్రేమ అలా కట్టిపడేస్తుందా అనేటువంటి భావన కూడా కలుగుతుంది. అయినా సరే భరిస్తారు. ట్రూ. ఆ విషయం కనుక పొరపాటును కూర్చోబెట్టి అడిగితే, నేను నిన్ను అంటే నీకు ఎక్కడన్నా బయటికి వెళ్ళాలని ఉందా అని అడిగితే కథలుగా చెప్తారండి. ఎక్కడ వెళ్ళాలని ఉంది, ఎక్కడ వెళ్ళాలని ఉంది, అలా చేయాలని, అలా చేయాలి. అడిగే మనిషి దొరకరు. ఆ విషయంలో మాత్రం అదే జస్ట్ ఒక చిన్న గ్యాప్ ఇచ్చి, లైక్ వెళ్తావా, లైక్ యూ వుడ్ లైక్ టు హ్యావ్ షాపింగ్, వెళ్ళేసి ఒకసారి చూసుకొని నిదానంగా అని చెప్పి ఆ స్పేస్ ఇస్తూ ఉంటే షీ ఫీల్స్ కంఫర్టబుల్. అక్కడ అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి తను ఫీల్ అవుతుంటుంది. దీస్ ఆర్ ద కీ ఆస్పెక్ట్స్ అండి. ఈ విషయాల్లో కనుక ఈ వీడియో చూసిన తర్వాతైనా అటు వైఫ్ చూసిన వాళ్ళకి నేను చెప్పిన పాయింట్స్ నిజం అనిపిస్తే యూ కెన్ రైట్ యువర్ ఒపీనియన్ ఇన్ ద చాట్ బాక్స్. ఇంకేమైనా నేను పాయింట్స్ మిస్ చేసినా మీరు రాయండి. హస్బెండ్స్ మీరు చూసిన వాళ్ళు, మీరు ఒకవేళ ఏదన్నా ఇంకా బాండింగ్ పెంచుకోవాలంటే ఈ విషయాల్లో గ్యాప్ ఉందనుకుంటే ఒకసారి కూర్చొని మాట్లాడండి. మీరు చెప్తుంటే నాకు లాస్ట్ పాయింట్ ఒకటి గుర్తొచ్చింది. అంటే మనకు నచ్చిన బట్టలు మనం వేసుకుంటాము. చూడటానికి జనరల్గా మనదేం పెద్ద బట్టలు ఉంటాయి, ప్యాంటు షర్ట్ అన్నట్టు ఉంటుంది. అంటే ఏదో టైంలో ఏదో లాగా మనం అన్నా సరే మన కంఫర్ట్ని మనం చూసుకుంటాం బట్టల్లో కూడా. బట్ వాళ్ళ కంఫర్ట్ ఉన్నా లేకపోయినా సరే శారీ కట్టుకుని బయటకు వస్తే చాలా అన్కంఫర్ట్గా ఉంటుంది. అవి బయటపడి కూడా చెప్పలేరు పాపం వాళ్ళు. ఆ ఫ్రీడమ్ కొంత కోరుకుంటారని అనిపిస్తుంది నాకు. ట్రూ అండి. బట్టలు ఖచ్చితంగా విషయాలు కూడా. అవును. అండ్ మనం ఎలా పడితే అలా ఇంట్లో ఎలా పడితే అలా ఉండగలుగుతాము. బట్ వాళ్ళకి ఆ స్పేస్ ఉండదు. అది ఎప్పటికీ వాళ్ళకున్నా కూడా బయటపడి చెప్పరు కూడా. ఎందుకంటే కొంత లోపల మదన పడిపోతూ ఉంటారు తప్ప. చాలామంది తిడుతూ ఉంటారు, నైటీస్ తీసుకొని బయటికి ఎందుకు వస్తున్నావు అది అని చెప్పేసి. కానీ బట్ వాళ్ళకు కూడా స్పేస్ కావాలని అనుకుంటూ ఉంటారు. కానీ అది తెలిసి తెలియని హ్యూమన్ సైకాలజీలో ఎక్కడో కొట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. కొద్దిగా వాళ్ళతో ఓపెన్గా కూర్చొని డిస్కస్ చేసి, ఏంటి ఇలా చేస్తావా, ఓకే నువ్వు చేసింది రైట్ కనుకుంటే కొద్దిగా ఈ పాయింట్ని ఆలోచించని చెప్పి చెప్పడం వేరు, ఇంకా అలా రెస్ట్రిక్ట్ చేసేయడం వేరు. వాళ్ళు చెప్పరు కానీ ఆ కంఫర్ట్ని అంటే మన గౌరవాన్ని కాపాడతారు. ఇది మాత్రం ట్రూ అండి. వెరీ గుడ్ వ్యాలిడ్ పాయింట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సాండ్రా గారు. థ్యాంక్ యూ అండి. అయితే ఇప్పుడున్న జనరేషన్లో ఎలా అనంటే, మనం చూస్తే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇండివిజువల్ లైఫ్కి ఎక్కువ లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళే మనకు కనిపిస్తూ ఉంటారు. బిహేవియరల్ ప్యాటర్న్ కూడా చాలా మారిపోయిందండి. బట్ పిల్లల్లో మాత్రం అది ఎక్కువగా కనిపిస్తుంది ఇండివిజువాలిటీ అనేది. బట్ పేరెంట్స్ దాన్ని అబ్జర్వ్ చేసి ఆ బిహేవియర్ ప్యాటర్న్ని కంప్లీట్గా లేదు, మా పిల్లలు ఇలా ఉండకూడదు, ఇలానే ఉంటే బెటర్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అటు పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఫ్యామిలీ రిలేషన్ అయినా సరే బాగుండాలి అని అంటే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ఒక కోర్సుని మీరు డిజైన్ చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా దాన్ని మీరు డిజైన్ చేశారు. అది ప్రతి ఒక్కరికి అంటే లైఫ్ స్కిల్స్ ప్రతి ఒక్కరికి అవసరం. బిహేవియరల్ ప్యాటర్న్ ప్రతి ఏజ్లోనూ ప్రతిసారి ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనేటువంటి విషయం తెలుసుకోవడం మనకు అవసరం. అది సుధీర్ సాండ్రా గారు డిజైన్ చేయడం జరిగింది. మీరు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఎన్రోల్ చేసుకోవచ్చు. బట్ ఆ కోర్స్ డీటెయిల్స్ సారే చెప్తారు. ఇది మొత్తం ఖచ్చితంగా మీరు ఇందాని చెప్పిన పాయింట్లో బిహేవియర్ ప్యాటర్న్ అని చెప్పి అన్నాం కదా, అన్నిటికంటే ముఖ్యమైనది ఈరోజు మన బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. ఆ బిహేవియర్తోనే మన జీవితాన్ని చాలా స్మూత్గా హ్యాపీగా లీడ్ చేయొచ్చు. అదే బిహేవియర్ వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. అందుకే నేను ఆలోచించి మరి ఈ జనరేషన్లో చాలామంది పిల్లల బిహేవియర్ మార్పు వస్తుంది. అది ఖచ్చితంగా ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తుందని చెప్పి ఫ్యామిలీ మొత్తం బాగుండాలి. సో దట్ పిల్లల బిహేవియర్ బాగుంటే ఫ్యామిలీ మొత్తం బాగుంటుందని చెప్పి
ఫ్యామిలీ మొత్తానికి కలిపి నేను ఒక కోర్స్ డిజైన్ చేశాను. దాని పేరే ట్రాన్స్ఫార్మింగ్ బిహేవియర్ కోర్స్. 6 నెలల పాటు, ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు, ఒక మనిషి ఆలోచనలో లేకుంటే తన బిహేవియర్లో వచ్చే మార్పుల కారణాలు ఏంటని చెప్పి 12 మాడ్యూల్స్ తయారు చేసి 24 ఆదివారాల పాటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరికీ, ఆస్ట్రేలియా, సిడ్నీ, మీరు డిఫరెంట్ కంట్రీస్లో ఎక్కడ చూసినా, యుఎస్, యూకే అన్ని కంట్రీస్లో ఉండే వాళ్ళ తెలుగు వాళ్ళందరికీ రీచ్ అయ్యే విధంగా జూమ్లో ఆన్లైన్ క్లాస్ ఇది. జూమ్ ద్వారా వాళ్ళు ఎక్కడి నుంచి అటెండ్ అవ్వచ్చు. ప్రతి ఆదివారం 1 గంట, జూన్ 21వ తారీఖు మొదలు పెడితే డిసెంబర్ 31వ తారీఖు వరకు 6 నెలల పాటు వాళ్ళకి, సార్ దీంట్లో ఏ మాడ్యూల్స్ ఉంటాయి, అసలు ఈ కోర్సు ఎవరెవరికి ఇంపార్టెంట్ అని మీకు పూర్తి వివరాలు కావాలంటే ఈ స్క్రీన్ మీద కనపడే నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా, కాల్ చేసినా మా టీం మీకు దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్, పీపీటీ, అసలు ఏ కోర్సు ఉంటుందో అదంతా కూడా మీకు పంపిస్తారు. ఒక్కసారి మీరు చూస్తే, పైగా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ ఫ్యామిలీలో నలుగురు రిజిస్టర్ అవ్వాలి, అవసరం లేదు. ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒక్క రిజిస్ట్రేషన్తో ఆన్లైన్లో కూర్చొని కుటుంబం అంతా చూసి పిల్లలకి వాళ్ళు ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. ఒక టికెట్ ఫ్యామిలీ మొత్తానికి ఎవ్వరు ఇవ్వరు ఇలాంటి ఆఫర్. పైగా దీనికి లక్షలు కూడా ఫీజు పెట్టాలి. చాలా నామినల్లో ఎక్కువ మంది మధ్య తరగతి కుటుంబంలో ఆనందాలను తీసుకురావాలని చెప్పి సుమన్ టీవీ తీసుకున్న ఒక గొప్ప ఇనిషియేటివ్ ఇది. చాలా అందరికి అందుబాటులో ఉండే విధంగా ఇది ప్లాన్ చేశారు. పూర్తి వివరాల కోసం ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. తక్కువ సీట్స్ ఉన్నాయి, ఇమీడియట్గా రిజిస్టర్ చేసుకోండి. అండ్ నేను గ్యారెంటీ చెప్తే 200% జీవితం మొత్తానికి కావాల్సిందంటే ఈ 6 నెలల్లో నేను డిఫరెంట్ కోర్సులో నేర్పిస్తాను. లైఫ్ స్కిల్స్ చాలా అవసరం అండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ సాండ్రా గారు. థ్యాంక్ యూ. చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక సుధీర్ సాండ్రా గారిది లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రోగ్రామ్ ఇది, అండ్ బిహేవియరల్ ట్రాన్స్ఫర్మేషన్ సంబంధించి మీ పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కావాల్సినటువంటి ప్రోగ్రామ్. లైఫ్ స్కిల్స్ ఇవాళ చాలా అవసరం. మన పిల్లల్ని ఎలా పెంచాలి, జనరేషన్ తగ్గట్టు మనం ఎలా మారాలి, దాంతోపాటు ఏం నేర్పిస్తే బెటర్గా ఉంటుంది, ఏం నేర్చుకుంటే బాగుంటుంది, ఫర్దర్ జనరేషన్ ఎలా ఉండబోతుంది, అండ్ వాళ్ళని మనకు అనుగుణంగా మనం ఎలా మార్చుకోవచ్చు, దానికి తగ్గట్టు మన లైఫ్ స్టైల్ని ఎలా లీడ్ చేయొచ్చు అనేటువంటి ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి కోర్స్ ఇది. తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగు వాళ్ళకి కావాల్సినటువంటి కోర్స్ ఇది. ఓవరాల్ ఒక 6 months ఉంటుంది. అండ్ దాంతోపాటు మీకు కావాల్సినటువంటి డౌట్స్ ఇంటిల్లిపాది క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉండేటువంటి కోర్సెస్ ఇవి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేయండి. లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికన్నా మీరు పర్సనల్ మెసేజ్ పెట్టచ్చు. ఖచ్చితంగా నేను సుధీర్ సాండ్రా గారి టీంకి ఫార్వర్డ్ చేస్తాను. సో ఈ మంత్ 21st నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో బిఫోర్ దట్టే మీరు వెంటనే ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఎన్రోల్ చేసుకోండి. జూన్ 21st నుంచి ఈ కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.